రేపు మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాం. డెఫినెట్గా శబరిమలలో అక్కడ స్థలం ఇవ్వటం లేదు, శ్రీకంఠపురం దేవస్థానం వారని చెప్పారు. భీమిలిలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ మహిళా సంఘం వారు తర్లువాడ పంచాయతీలో మహిళా అభ్యున్నత ధ్యేయంగా పాల సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సర్పంచ్ బీఆర్బీ నాయుడు, ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావులు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా హాజరై పాల సేకరణ కేంద్రంని ప్రారంభించారు. అనంతరం మజ్జి వెంకట్రావు ఓ రైతు బిడ్డగా మహిళా అభ్యున్నతే ముఖ్యమని భావించి తానే ముందుగా పాలు కొనుగోలు చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారులు, పంచాయతీ స్థానికులు, నాయకులు పాల్గొన్నారు. ఏజెంట్ పట్టిన ఆయన రైతు, ఆయన గిట్టుబాటు అయ్యే రైతు, ఆయన బయటకు అమ్ముకునేది రైతుకి అనేది ఎగ్జాక్ట్ రేట్ అనేది లేకుండా 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మిషనరీ అనమాట. ఈ మిషనరీ ఏంటంటే మనకి విశాఖ డైరీ ఇంకా అదర్ డైరీలు ఇంకేదేందుకో పోల్చుకుంటే ఇప్పుడు సార్ అన్నట్టు ఎందుకు ప్రిఫర్ చేశారంటే ఒక 3 రూపాయలు 4 రూపాయలు లీటర్కి ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ప్రిఫర్ చేశారు. అండ్ దట్టు కూడా మన దాంట్లో ఏంటంటే లిమిట్ అనేది ఉండదండి. మీరు ఇందాక అన్నారు కదా గేదె పాలు అనేది ఆవు పాలు అనేది ఫ్యాట్ బట్టి దానంతలో అదే కన్వర్ట్ అయిపోతుంది. అదే విశాఖ డైరీ అంటే బఫెలో పాలు పోస్తే బి అని కొట్టాలి. వాడుకోవడానికి ఆవు పాలు కావాలని అన్నప్పుడు అక్కడ మనకి డైరెక్ట్ గా మిగతా వాళ్ళకి సప్లై చేసినప్పుడు ఆవు పాల గేదె పాలు అనేది సప్లై చేయరండి. ఫ్యాట్ వస్తున్న బట్టి వేరే మీకు పెట్టి అది ఆరోగ్య రీత్యా ఆవు పాలే కావాలి. ఇప్పుడు మరి దీనివల్ల కౌ మిల్క్ అని రాస్తారు. ఇక్కడ రాదు, ఇక్కడ రాదు సార్. కూడా మీకు కలెక్ట్ చేసేటప్పుడు వేరు వేరు ఛానల్ కలెక్ట్ చేస్తారు. మీకు తను చెప్పేది ఏంటంటే ఇది బఫెల్లో మిల్క్ అని చెప్పాల్సిన ఉంటాం. మిషన్ చెప్పాల్సిన పని లేదు. గేదె పాలు అక్కడ పెడితే ఆటోమేటిక్గా గేదె పాలు ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే మనం మళ్ళీ గేదె పాలు